హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. నేను ఈరోజు సెషన్లో SAP GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా సెటప్ చేయాలి అనే దాని గురించి మీకు క్లియర్గా, నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింతమంది వీడియోలు ఫార్వర్డ్ చేయండి. ఎవరైతే నా యూట్యూబ్ ఛానల్ని మొదటగా చూస్తున్నారో పక్కనే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ అయితే నా యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నానో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. మీరు చేయాల్సిందల్లా నా ఎఫర్ట్స్కి నచ్చితే ఒక లైక్, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. కంటిన్యూ ద సెషన్. ఇప్పుడు శాప్ అంటే సిస్టమ్ అప్లికేషన్స్ అండ్ ప్లాట్ఫామ్. GUI గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ని మనం ఎలా సెటప్ చేసుకోవాలి మన లోకల్ మిషన్లు అంటే ఇప్పుడు ఇలా వచ్చేసి ఇలా క్లిక్ చేయండి, ఎంటర్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇన్స్టాల్ SAP GUI ఫర్ విండోస్ 32 బిట్ అండ్ SAP స్క్రిప్ట్ అని కొట్టండి. ఎలా వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు ఒక గూగుల్ డ్రైవ్ లింక్ ఇస్తాను. ఇలా గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్లో ఈ GUI గురించి దాన్ని పెడతాను. మొత్తం 100 MB ఉంటుంది అనమాట. సింపుల్ క్లిక్ ఆన్ ఇక్కడ సేమ్ యాజ్ ఇస్ ఇదే లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను నా డిస్క్రిప్షన్లో. సింపుల్ దీని మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇలా డౌన్లోడ్ అవుతుంది అనమాట. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఒకసారి చూడండి, ఇలాగ డౌన్లోడ్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇలా డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, సింపుల్గా దాన్ని డబుల్ క్లిక్ చేసేసి సెటప్ చేసేసుకోవచ్చు. ఇది డౌన్లోడ్ అవుతుంది. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను, మీకు చూపిస్తాను డౌన్లోడ్ చేసింది కూడా. తర్వాత ఇప్పుడు డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి మీకు ఇంకా అవసరం లేదు. మనకి ఇది స్టాప్ చేశాను. ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. 2 టైమ్స్ డౌన్లోడ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేశానంటే నేను ఆల్రెడీ ఒక దగ్గర పెట్టాను. ఇక్కడికి వచ్చిన తర్వాత SAP GUI అని పెట్టాను కదా, దీని మీదకి వచ్చేసి ఇలా డబుల్ క్లిక్ చేస్తే అది ఇలా అవుతుంది అనమాట. ఇది ఇలా డబుల్ క్లిక్ చేసిన తర్వాత సపోజ్ చూపిస్తాను కదా, ఇలా డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇలా అవుతుంది. ఎస్ కొట్టేసేయండి. ఎస్ కొడితే నేను ఆల్రెడీ సెటప్ చేశాను అనమాట. ఎస్ కొట్టేసిన తర్వాత ఇప్పుడు ఎలా వస్తుందంటే ఎస్ కొట్టేసిన తర్వాత మనకి సింపుల్గా ఏమొస్తుందంటే ఆల్రెడీ లాగిన్ అయిపోద్ది అనమాట. ఈ లాగిన్ అయిపోయిన తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత దీన్ని ఎలా సెటప్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఎలాంటి సర్వర్ని యాడ్ చేయలేదు అనమాట. సర్వర్ని యాడ్ చేయలేదు కనుక ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తా, ఆ ప్రొసీజర్ చూపిస్తే ఎలాగ రావాలంటే ఇప్పుడు మళ్ళీ సింపుల్గా దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇలాగా లోడ్ అవుతూ ఉంటుంది. ఈ లోడ్ అయిన తర్వాత అంటే ఎక్స్ట్రాక్షన్ చేస్తాం. ఎస్ అని కొట్టండి. ఎస్ అని కొట్టిన తర్వాత కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇలాగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ లోడ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది డౌన్లోడ్ అవుతుంది అనమాట, ఇన్స్టాల్ అవుతుంది అనమాట, లోడింగ్ అవుతుంది. ఇలా లోడింగ్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది అనమాట. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూస్ నెక్స్ట్, ఇక్కడ నెక్స్ట్ అని క్లిక్ చేసాం అనుకోండి, నెక్స్ట్ ఇన్స్టాల్ ఆన్ యువర్ కంప్యూటర్ అనే దాని మీద చెప్తుంది అనమాట. ఇలా కొట్టామనుకోండి ఇలా వస్తుంది. సింపుల్గా మనం ఏం చేస్తారంటే ఇక్కడ లేదు కాబట్టి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను అనమాట. ఆల్రెడీ చూడండి, దిస్ ఐటమ్ ఈజ్ ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని వచ్చింది అనమాట. అప్పుడు లేకపోతే అలా లేకపోయింది అనుకోండి, ఇక్కడ చెక్ బాక్స్ ఉంది, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి ఇలాగా సింపుల్గా మనకి డెస్క్టాప్ మీద ఒక ఐకాన్ వస్తుంది అనమాట, SAP లాగిన్ 760 అని. మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎలాంటి ఈ బ్లాంక్ స్పేస్ మీద ఏం లేవు అనమాట, ఎలాంటి సర్వర్ని యాడ్ చేయలేదు అనమాట. మీరు ఎవరైనా సర్వర్స్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్ ఇక్కడికి వచ్చి క్లిక్ చేసి కనెక్షన్ మీద క్లిక్ చేయండి. కనెక్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఏదైతే అది శాప్ సర్వర్ అనమాట. దాని సర్వర్, అప్లికేషన్ సర్వరు, దాని నంబరు, ఈ సిస్టమ్ ఐడి ఇస్తే మనకి సర్వర్ యాడ్ అయిపోతుంది అనమాట. నాకు ఈ సర్వర్ని డీటెయిల్స్ మనం కొనుక్కోవాలి. ఈ సర్వర్ డీటెయిల్స్ కొనుక్కున్న తర్వాత మీకు నేను ఎలాగ చేయాలో చూపిస్తాను అనమాట. ఇది హౌ టు సెటప్ ఆర్ హౌ టు డౌన్లోడ్ అండ్ దెన్ సెటప్ SAP GUI ఇన్ అవర్ లోకల్ అనమాట. ఎండ్ టు ఎండ్ బిగినర్స్ కావచ్చు, ఫ్రెషర్స్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను తర్వాత SAP CPI గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ బాలకృష్ణ. బాయ్ బాయ్. టేక్ కేర్.